ఏం మాట్లాడతారే నాకు అర్థం కాదు. అయిపోయిన పెళ్లికి డప్పులు కొట్టినట్టు వీళ్ళంతా అదంతా ఎప్పుడో ప్రచారం, మేము ప్రచారం చేయాలంటే చేసుకోలేమా ఇట్లా? ఇప్పుడు నేను మెసేజ్ మీకు ఒక్కటి నువ్వు చదివి వినిపించాలి, జనానికి కూడా తెలియాలి అసలు ఏం జరుగుతున్నది అని. అరే ఎక్కడ అంటే ఇంకొకటి దీనిలో నేను చెప్పదలుచుకున్నది అంటే వాళ్ళు కూడా మాట్లాడే మాటలు నిన్న కూడా వసూలు చేసినారు, వాళ్ళని వదిలిపెట్టము, ముఠా నాయకులే ముఠాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటేందంటే వీళ్ళు మాట్లాడే వాళ్ళందరికీ అందరూ ఈ ఉద్యమాన్ని ఎంత అవమానం చేస్తున్నారంటే 2 నెలలు 3 నెలలు ఆడబిడ్డలు జైళ్ళలో పెట్టిరు. ఆ భూముల గురించి కొట్లాడినట్టు వాళ్ళ జయం అంటే ఆమెను 2 నెలలు పెట్టినరు. హాస్పిటల్ ఉంటే చూసుకునేటోళ్ళు ఎవరు లేక బిడ్డ చచ్చిపోయింది. ఇటువంటి గాథలు జరిగినాయి. నువ్వు గులగొట్టిన ఇళ్ళల్లా పాపము 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఒక జంట 5 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు పిల్లలు కావాలనే ప్రయత్నం చేస్తుంటే ఏ దేవుడు ముక్కని దేవుడు లేదట పాప అట్లా ఇట్లా చేసి గర్భవతి అయింది. తీరా ఇల్లు గులగొట్టేందుకు వస్తే ఆ తొందరలో పోయి సామాన్ ఎత్తుకపోతుంటే అబార్షన్ అయింది ఆమెకు. ఎవడా వీళ్ళందరి మీద ఎవడు కేసులు పెట్టాలి? ఇప్పుడు నువ్వు దుర్మార్గునివి, నువ్వేమన్నావు మొదలు కాదన్నావు, ఇప్పుడు 300 మందికి నువ్వే ఇస్తున్నావు కదా, అంటే ఆడు ఉన్నోళ్ళందరూ కరెక్ట్ అన్నట్టే కదా. మరి ఈ దమనకాండకు శిక్ష ఎవరికి పడాలి? వాళ్ళ పోరాటాలు, ఈ ఓపీడీఆర్ఓలు చేసినటువంటి పోరాటాల సంగతి ఏంటిది? వాళ్ళు పోయి అక్కడ కూర్చొని ఏళ్ళ నుంచి వాళ్ళు స్ట్రగుల్ చేస్తుంటే వాళ్ళ మీద మన్ను పోసుడు ఎక్కడిది? అంటే అక్కడ జనాలు పాపము ఆడ కూర్చొని కొట్లాడుతుంటే వాళ్ళ త్యాగం వాళ్ళ స్ట్రగుల్ చేయబట్టి వచ్చిందని చెప్పాల్సింది పోయి మాతోనే అయింది, మేమే చేసినాము, మేమే తురుంకాన్లము, ఇక దిగొచ్చిండ్రు, మీరు రావాలి వీళ్ళెంబడి, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం 3rd క్లాస్ మాటలు మాట్లాడుతున్నంత ఎవరికి మైకులు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇవి ప్రజా పోరాటాలతోటి వాటిని స్పందించి ఆ ఖమ్మం 15 రోజులు పడుతుంది మీకు, ఆ కన్నీళ్ళు చూసేందుకు 15 రోజులు పడుతుంది మీకు ఆడికి పోయేటందుకు. మేము ఎట్లా పోవాలరా నాయన అని పోతుంటే మమ్మల్ని అరెస్టులు చేస్తుంటారు.